మాట్లాడుతున్నాము. దానికి సంబంధించిన 102 ఎకరాల భూమి యొక్క సర్వే ఇప్పుడు నిర్వహించబడుతుంది. బోత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి. ప్రస్తుతం మాకున్న సమాచారం బట్టి అయితే అక్కడ భూమి ఇంటాక్ట్ ఉందని మాకు చెప్పడం జరిగింది. బట్ సర్వే పూర్తయిన తర్వాతనే మనం ఎగ్జాక్ట్ వివరాలు చెప్పగలుగుతాం. మేబీ ఒక 3 నుంచి 4 రోజుల్లో సర్వే కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలతోని మీ ముందుకు వస్తాం. ఇప్పుడే ఐ థింక్ సర్వే కాకుండా ముందు చెప్పడం సబబు కాదు. ఎందుకంటే ఆ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ కానీ దాని బౌండరీ కానీ ఎంత దూరం ఉందనేది నిర్ధారించిన తర్వాత క్లియర్ విషయం బయటకు చెప్పడం. ఒకవేళ సర్వే చేసిన తర్వాత మీ బౌండరీస్ లో కామన్ పీపుల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్మి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు స్పెక్యులేటివ్ వర్డ్ అంటే ఉన్నాయా లేదా తెలిసిన తర్వాత చెప్పే ఆన్సర్. ఒకవేళ ఉంటే 1971 కంటే ముందుందా తర్వాత ఉందా, దెర్ ఇస్ ఆల్వేస్ అ ప్రొసీజర్. ఇన్ చట్టంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాట్ ఎవర్ మ్యాండేట్ ఈస్ దేర్ దట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. బట్ ఉందని తెలిసితే ఓన్లీ వెన్ సర్వే ఇస్ డన్ అండ్ వీ నో ద రియాలిటీ, అంటే ఏదైతే వాస్తవిక పరిస్థితులు ఏమున్నాయో మనకి తెలిసిన తర్వాత వీ కెన్ డిస్కస్ ఆన్ దట్. అంటే తెలియకుండా ముందు దర్ ఇస్ నో పాయింట్. ఉంటే విల్ ఫాలో ద ప్రొసీజర్. దర్ ఇస్ ఇనఫ్ ప్రొసీజర్, చట్టంలో ఇనఫ్ రూల్స్ ఉన్నాయి హౌ టు రిజాల్వ్ సిచ్యువేషన్స్ లైక్ దట్. జనరల్ గా అన్ని డివిజన్లలో మీరు బౌండరీస్ ఫిక్స్ చేసి ప్రహారీ కూడా నిర్మించారు కదా సార్. దీంట్లో 102 ఎకరాలలో ఏమైనా ఉందా? సో ఇప్పుడు ఈ ఏరియాకి వస్తే ఇప్పుడు మనం మీరు చుట్టుపక్కల చూస్తే ఇంక్లూడింగ్ మనం ఇక్కడ ఉన్న సంజీవని పార్క్ కూడా అన్ని మూలలో చైన్ లింక్ ఇంకా కాంపౌండ్ వాల్తోని పర్మనెంట్ ఫిక్సేషన్ చేయడం జరిగింది. ఈ ఏరియా ఇప్పుడు ఏదైతే డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉండేనో ఈ ఏరియాలో చేయకపోవడానికి ముఖ్య కారణం ఇది కోర్టులో చాలా రోజులకి వెళ్ళి స్టాటస్ కో ఉంది కాబట్టి మనకి ఒక సివిల్ సూట్ మన మీద ఉంది కాబట్టి ఎటువంటి యాక్టివిటీ చేయలేదు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే కోర్టు మనకు క్లియర్గా ఇది మనదని తేల్చి మనకు చెప్పినప్పుడు దీని చుట్టూ కూడా ఇప్పుడు ప్రహారీ గోడ అలాగే ప్రాపర్ ప్రొటెక్షన్ స్ట్రక్చర్ నిర్మించడం ఉంటుంది. దానికి సంబంధించిన నిధులు అండ్ ప్రపోజల్ సంబంధిత డిపార్ట్మెంట్ అండ్ మా డిపార్ట్మెంట్ నుంచి కూడా పరిశీలి చేసి ఎలా అయితే ఇది కూడా పార్క్ ఉందో దీన్ని కూడా అలానే ఒక ఫారెస్ట్ ఏరియా ఎలా ఉంటుందో అర్బన్ ఏరియాలో దాని రకంగా తీర్చిదిద్దడానికి కంపల్సరీ దాని సైడ్ విల్ టేక్ స్టెప్స్.